హాయ్ అండి. ఈరోజు మనం బంగాళాదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. బంగాళాదుంపలు సన్న సన్న పీసెస్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వాటర్లో బాగా కడిగేసుకున్నానండి. చూడండి నేను ఎలా కట్ చేసుకున్నానో చూడండి ఒకసారి. ఇలా బంగాళాదుంపలు 2 times వాష్ చేసుకున్నానండి నీట్గా. చూడండి నీట్గా కట్ 2 times బాగా వాష్ చేసుకున్నాను. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇవన్నీ వేసేసేయండి. ఈ పీసెస్ అన్నీ వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత 10 minutes అలా వదిలేయండి. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పీసెస్లో ఉండే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ పీసెస్ బాగా డ్రై అయిపోతాయి, బాగా ఒట్టిగా అయిపోతాయి అన్నమాట. ఒకవేళ ఎక్కడైనా తడి అలా ఉన్నట్లయితే నీట్గా అలా క్లీన్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. నేను ఎలా చేస్తున్నానంటే ఇది చిన్నపిల్లలకి చేస్తున్నానండి. ఇందులో జీలకర్ర ఆవాలు అలాంటివి ఏమీ వేయట్లేదు. ఇది మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేస్తే మా పిల్లలు బాగా తింటారు. అందుకని లంచ్కి ఈరోజు ఇదే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఆయిల్లో వేసేసాను. మామూలుగా బంగాళాదుంప ఇప్పుడు వేసాను కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ వెంటనే వేసామంటే అందులో ఉన్న పీసెస్ అన్నీ అతుక్కుపోతాయి. అంటే ముద్దలాగా తయారవుతుందండి. అందుకు నేను సాల్ట్ ఫస్ట్ వేయట్లేదు. ఓన్లీ ఆయిల్లో బంగాళాదుంప వేసాను కదా, ఇది బాగా వేయించుకోవాలి. ఎప్పటి వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి, పర్వాలేదు. ఎప్పటి వరకు అంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే వేపుకోవాలి. చిన్నపిల్లలు బాగా ఎక్కువ ఇష్టపడతారండి ఇది. ఎందుకంటే చాలామంది పిల్లలు కరివేపాకు ఉండకూడదు, జీలకర్ర ఆవాలు అవేమీ ఉండకూడదు అంటారు కదా. మా పిల్లలు కూడా అలాగే అండి, సరిగా తినరన్నమాట. అందుకే నేను ఇలా చేసి పెడతాను. ఇప్పుడు చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను పసుపు వేసాను. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి సాల్ట్ వేస్తున్నాను. బాగా రోస్ట్ అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు సాల్ట్ వేసాను, పసుపు వేసాను, బాగా కలిపాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయంటే బాగా పొడిగా కనిపిస్తున్నాయి. అంటే ఒక పీస్కి ఇంకొక పీస్ టచ్ అవ్వట్లేదు, బాగా విడివిడిగా ఉన్నాయి. మనం మామూలుగా చేస్తే ఫస్ట్ సాల్ట్ వేసారనుకోండి, అదంతా మిక్స్ అయిపోయి ముద్దలాగా తయారవుతుంది. అందుకు నేను సాల్ట్ ఫస్ట్ టైం వేయట్లేదు. చూడండి ఇవంతా బాగా తయారైన తర్వాత లాస్ట్లో కారం వేసాను. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ కానీ కారం కానీ లాస్ట్లో వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎంత పిల్లలు అన్నం వద్దు అని మోరం చేస్తే పిల్లలు కూడా ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చూడండి ఎలా పీసెస్ ఫ్రీగా బాగా రోస్ట్ అయ్యాయి. పిల్లలకే కాదండి, మనకు కూడా చాలా అంటే పప్పన్నంలోకి ఇలా నంచుకోవడానికి బాగా ఉంటాయన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.